పవర్ పాయింట్ రివర్స్ గేర్, నాడు వద్దన్న పీపీటీ నేడు ముద్ద. ఎవరికైనా ఇది ఒక విచిత్రమైన రోగం ఉంటుంది రాజకీయంలో. ప్రతిపక్షంలో ఉంటే అన్నిటికీ మోకాలు అడుగుతాం, అధికారంలోకి వస్తే అదే మాకు ముద్ద అవుతుంది. సో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే వద్దన్నారో అధికార పక్షంలోకి వచ్చినాక అదే చేస్తుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తున్నది. నాటి పవర్ పాయింట్ను వ్యతిరేకించి దూరంగా ఉన్న కాంగ్రెస్ పైన వివిధ వెబ్సైట్లు పత్రికల్లో వచ్చిన కథనాలు, అన్స్ ఇండియా, ది హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా. సో మేము రాము దేనికి, అసెంబ్లీకి ఎందుకు రాము? పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు మేము రాము. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు తాము ఆదరుకోమంటూ స్పీకర్కు నాడు కాంగ్రెస్ పక్షం అందించిన లేఖ, ఇది కాంగ్రెస్ పక్షం నుంచి ఇచ్చిన లేఖ. పార్లమెంటు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే రూలే లేదు, ఇతర దేశాలు ఇతర రాష్ట్రాల్లోనూ లేదు. ఏ రూల్ ప్రకారం పీపీటీకి అవకాశం ఇచ్చారో తెలపాలని స్పీకర్కు లేఖలు రాష్ట్రం. పీపీటీని అసెంబ్లీలో పెట్టండి, బడ్జెట్ కాపీ ఇచ్చినట్టుగా ఇవ్వండి, పద్ధతి పాటించాలని కోరినాం. అందుకే పీపీటీని బహిష్కరించినాము. 2016 మార్చి 31న కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ. సో పీపీటీ ఇచ్చే రూలే లేదు అసెంబ్లీలో. పీపీటీ కాపీలను కూడా బడ్జెట్ కాపీల లెక్క అందరికీ ఇవ్వాలి. పీపీటీ ఇస్తే మాకు ఒకవేళ ప్రభుత్వము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రదర్శిస్తే ప్రతిపక్షానికి కూడా అవకాశం కల్పించాలి, లేని పక్షంలో మేము బహిష్కరిస్తున్నాము అని వీళ్ళు బహిష్కరించారు 2016లో. ఇది అయిపోయింది. శాసనసభ ప్రభుత్వానికి సంబంధించినది కాదు. సభ్యులందరికీ ఒకే రకమైన హక్కులు ఉంటాయి. సభలో ప్రతి ఒక్కరి హక్కులకు గౌరవించాలి. సభ్యుల హక్కులకు గౌరవించడం లేదు కాబట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది. 2016 ఏప్రిల్ 1న టీడీపీ ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి, అప్పుడు తెలంగాణ వచ్చినాకనే, ఇదేమి 2014లో వచ్చాము, ఆయన అప్పటికి టీడీపీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. ఆయన అప్పుడు దీన్ని బహిష్కరించారు. ఎవరు? ఇప్పటి ముఖ్యమంత్రి, నాటి తెలంగాణ వ్యతిరేకి, నాడు మన అసెంబ్లీలో పీపీటీని వ్యతిరేకించిన ఎమ్మెల్యే. ఒక్కరే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం సరిగా లేదు, అందుకే బహిష్కరిస్తున్నాం. 2016 మార్చి 1న కాంగ్రెస్ నేత బట్టి విక్రమార్క, ఇది వాళ్ళు ఇచ్చింది. ఇప్పుడు ఏమైంది? గతంలో కేసీఆర్ పీపీటీని వ్యతిరేకించిన రేవంత్, బట్టి, షబ్బీర్ అలీ ముగ్గురు. ఇక్కడనో షబ్బీర్ అలీ లేఖ ఇచ్చాడు, ఇక్కడనో బట్టి విక్రమార్క, ఇక్కడనో రేవంత్ రెడ్డి, ముగ్గురు. సో అసెంబ్లీలో పీపీటీ అప్రజాస్వామిక చర్య అని వాదించారు వీళ్ళంతా. ప్రతిపక్షానికి ఇదే తీరు అవకాశం ఇవ్వాలని రేవంత్, బట్టి డిమాండు. అవకాశం ఇవ్వకపోవడం వలన బహిష్కరిస్తున్నామని నాడు ప్రకటన. తాజా సమావేశాల్లో తమకు అవకాశం ఇవ్వాలంటున్న బీఆర్ఎస్. గతంలో తమకు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మీకు ఇవ్వమంటున్న బట్టి. అవకాశం ఇవ్వకుంటే బహిష్కరిస్తామన్న, గతంలో మీరు బహిష్కరించారు కాబట్టి మేము బహిష్కరిస్తాము. తట్టెడు మట్టెత్తకుండా పీపీటీ ఎందుకు? సాగునీటి రంగ నిపుణులు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? సరే, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో ఇవ్వడము రూల్స్కు విరుద్ధమా అనుకూలమా, ఇది స్పీకర్ పరిధిలోని అంశం. ఆ రోజు స్పీకర్కు వీళ్ళు ఇచ్చారు. ఆ రోజు కూడా స్పీకరు ఇది పీపీటీ చట్ట విరుద్ధమని కానీ అసెంబ్లీకి విరుద్ధమని కానీ ఏం ప్రకటించలేదు. ప్రభుత్వం ఏది కోరితే అది జరుగుతుంది. ఆ రోజు స్పీకర్ అనుమతించారు. నాడు కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణలో నదులేంటి, నదులలో ఉన్న నీటి లభ్యత ఏంది, ఆ నీటి లభ్యత పైన మనం కట్టుకుంటున్న ప్రాజెక్టులు ఏంది, ఆ ప్రాజెక్టుల కింద రాబోయే ఆయకట్టు ఎంత, ఆ ఆయకట్టు ద్వారా వచ్చే ధాన్యం దిగుబడి ఎంత, దానివల్ల తెలంగాణ రైతు జీవితాల్లో వచ్చే మార్పు ఎంత, ఇలాంటి అంశాలను ఆ రోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ పీపీటీ ఇచ్చి చెప్పారు. ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నారు? వీళ్ళు కొత్తగా వచ్చి తీసుకొచ్చిన ఆయకట్టు గురించి చెప్పాలనుకుంటున్నారా? కొత్తగా తీసుకొచ్చే ప్రాజెక్టుల గురించి చెప్పాలనుకుంటున్నారా? వీళ్ళు తెలంగాణ నదిలో ఏం జరుగుతున్నది, నదులలో ఎన్ని నీళ్ళు ఉన్నాయన్న సోయి వీళ్ళకు ఉండి చెప్పాలనుకుంటున్నారా? ఏంది అనేది ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వాళ్ళు చెప్తే మనకు తెలియబోతుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషను పక్కన పెడితే ఈరోజు తెలంగాణలో ఉన్న నీటిల మీద వీళ్ళకి ఎంత అవగాహన ఉన్నది, తెలంగాణ నీటి ప్రయోజనాల కోసం కొట్లాడే చిత్తశుద్ధి ఎంత ఉన్నది, అది ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎవరైనా ఇవ్వచ్చు, కానీ గత 2 ఏళ్లలో మీరు చేసింది ఏంది?
ఒక ప్రాజెక్ట్ కట్టారా? ఏమైనా సాగునీటి సామర్థ్యాన్ని పెంచారా? ఆయకట్టును పెంచారా? ధాన్యం దిగుబడిని పెంచారా? నీళ్ళ యొక్క ఆంధ్ర తెలంగాణ మధ్య కొనసాగుతున్న నీళ్ళ పంపకాల్లో అదనంగా ఒక్క టీఎంసీని మీరు తీసుకురాగలిగారా? ఏం చేశారు? ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మీరు ఏం చెప్పబోతున్నారు? సో మీరు ఎంతసేపటికి చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వం తప్పులు చేసింది, గత ప్రభుత్వం తప్పులు చేసింది, గత ప్రభుత్వం అన్యాయం చేసింది. ఇదే నాకు తెలిసి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఉంటుంది. గత ప్రభుత్వం తప్పులు చేసింది అనుకుంటేనే జనాలు వాళ్ళని తీసి పక్కన పెట్టారు. మరి మీ ప్రభుత్వం వచ్చి చేసిన ఒప్పులు ఏందని కదా రేపు చెప్పాల్సింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో ఇంత గణనీయమైన అభివృద్ధిని ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సాగించింది. ఇన్ని వేల కోట్లను ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు కేటాయించింది. ఇన్ని ప్రాజెక్టులకు మరమ్మతులు చేయించింది. ఇన్ని కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు వేసింది. ఇన్ని ప్రాజెక్టులకు అనుమతులను తీసుకొని వచ్చింది. ఇది కదా చెప్పాల్సింది. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు మేము 10 ప్రాజెక్టులకు అనుమతులు తీసుకొస్తే అందులో 3 ప్రాజెక్టులకు అనుమతులు రద్దయ్యాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మేము 90 టీఎంసీలకు ఒప్పందం చేసుకుంటే మీరు 45 టీఎంసీలకు ఒప్పందం చేసుకున్నాం. 45 టీఎంసీలను పనంగా పెట్టారు. మేము ఆంధ్ర తెలంగాణకు సంబంధించి తెలంగాణ ప్రయోజనాల కోసం ఒక్క చుక్క నీటిని వదలమంటే ఈరోజు తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చుకొని మీరు పెట్టుకుంటున్నారు తెలంగాణ నీటి సలహాదారుగా. ఇది మేము తెలంగాణ కోసము ఆయకట్టును సృష్టించడం కోసం ఏ ప్రాజెక్టులు చేపట్టాము, వాటి యొక్క పరిధి ఎంత అని మేము చెప్తే వీళ్ళు గతంలో చేసిన వాటి వల్లనే ఇప్పుడు ధాన్యం పెరిగింది, అది మా కాలంలో పెరిగింది అని మీరు చెప్పుకుంటున్నారు. సో తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తర్వాత ఎస్ఎల్బీసీని మేము పూర్తి చేస్తామని గొప్ప హామీ ఇచ్చింది. ఏం చేసింది? 200 మీటర్లు తవ్వింది, 10 మందిని పొట్టన పెట్టుకుంది, ఎస్ఎల్బీసీని పక్కన పెట్టింది, కథం. ఆ తర్వాత మేడిగడ్డ దగ్గర ఓ ప్రాజెక్టు కడతామన్నారు. ఇంతవరకు దానికి ప్రాజెక్టు లేదు, దిక్కు లేదు. పాలమూరు ఎత్తిపోతలను పూర్తి చేస్తామన్నారు. వాటిని కోడంగల్లు లిఫ్ట్ ఇరిగేషన్ చేపడతామన్నాము. ఆడ రైతులు ఎమ్మడిబడి కోరుతున్నారు. సో ఒక్క ప్రాజెక్టును చేపట్టింది లేదు, ఒక్క ప్రాజెక్టుకు మరమ్మత్తు కూడా చేసింది లేదు. కాళేశ్వరానికి మరమ్మతులు చేయాలని ఎన్డీఎస్ఏ చెప్పింది, సిడబ్ల్యూఎస్సీ చెప్పింది, విజిలెన్స్ కమిషన్ చెప్పింది, పీసీ ఘోష్ కమిషన్ చెప్పింది. వాటికి మరమ్మతుల మీద ఇంకా 2 ఏళ్ళ నుంచి వెళ్ళి మీనమేషాలు లెక్కిస్తున్నారు. మిగిలిన ప్రాజెక్టులకు కూడా మీరు మరమ్మతులు చేయట్లేదని డైరెక్ట్గా ఎన్డీఎస్ఏ గట్టిగా అక్షింతలు కూడా వేసింది. ఇదేం పోయే కాలం మీకు అని. ఇప్పటివరకు మరమ్మతులు చేశారా? మరమ్మతులు చేయరు. మరి మన పీపీటీ దేని మీద ఇస్తారు అని అంటే ఏం లేదు, మీరు 299 టీఎంసీల మీదని ఓ లేని వాదన, వితండ వాదన ముందటికేసుకొని విమర్శలు చేయడానికి తప్ప రేపు ఈ పీపీటీలో తెలంగాణకు 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పాలనలో జరిగిన మేలేంటి, తెలంగాణ రైతులకు వచ్చిన ప్రయోజనం ఏంటి, తెలంగాణకు ఆర్థికంగా మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల చేకూరిన లబ్ధి ఏంటి, ఈ విషయాలు చెప్పే పద్ధతి ఉంటే నిజంగా మీ పీపీటీ సూపర్ సక్సెస్. కానీ ఎంతసేపటికి గత ప్రభుత్వాన్ని తిట్టిపోద్దాము, గత ప్రభుత్వంలో చేసిన తప్పులను ఎత్తి చూపుదాం. తప్పులను ఎత్తి చూపెట్టాలి, కానీ మీ ప్రభుత్వంలో చేసిన సవరణలు ఏంటి, మీ ప్రభుత్వంలో సాధించిన విజయాలు ఏంటి చెప్తే కదా. గత ప్రభుత్వం కంటే మీ ప్రభుత్వం ఎంతసేపటికి ఎత్తి చూపితే అయిపోతుందా? ఆడ ఈ ఇంట్లో ఒక పొక్కు ఉందని చూపితే అయిపోతుంది. ఆ పొక్కని మరి పూడ్చినమా లేదా, మళ్ళీ ఇంకొక పొక్క పడకుండా మనం ఏర్పాట్లు చేసినమా లేదా అనే విషయం చెప్తే నిజంగానే మీరు బ్రహ్మాండంగా పనిచేశారని ఒప్పుకుంటారు. తెలంగాణ నీటిపారుదల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఇది బ్రహ్మాండమా, బజగోయిందమా, మొత్తము ముండమూపలు పనిచేసిందా అనేది వీళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినాక మాట్లాడుకుందాం. సో ఇప్పటికైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు వద్దన్నది ఈరోజు కావాలంటుంది. ప్రతిపక్షంలో ఉంటే వద్దు, అధికార పక్షంలో ఉంటే ముద్దు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ ఆ రోజు మరి కొనసాగించింది, వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. మరి ఇదే వాళ్ళ విధానాన్ని వీళ్ళు కొనసాగిస్తారా, లేదా వీళ్ళు అక్కడ అవకాశం ఇవ్వలేదు కాబట్టి అదే అసెంబ్లీ పాయింట్లోనో మరో చోటనో వాళ్లకు బదులిచ్చే విధంగా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేపడతారా లేదా చూడాలి.